బంగారం వ్యాపారానికి ఫేమస్ మీరు పొద్దుటూరు. బంగారం వ్యాపారం విపరీతంగా ఉంటుంది. అటువంటి బంగారం వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు లాంటి విమర్శ కూడా వింటుంది. అదే నేను చెప్పేది. బంగారు వ్యాపారస్తులందరూ కలిసి ఓ రోజు నా దగ్గరకు వచ్చి మహారాష్ట్రకు ఈ ఏమంటారు మహారాష్ట్ర వాళ్ళేలే వాళ్ళ మార్వాడీస్ మార్వాడీస్ ఇక్కడ వ్యాపారం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా మన వాళ్ళు ఇబ్బంది పడతారు వద్దు అని చెప్తే స్థానిక వ్యాపారస్తుల కోసం మార్వాడీస్ని పిలిచి ఇక్కడ వ్యాపారం పెట్టనీయకుండా ఆపినవాడు రాచమల్లన్న. ఇప్పుడు ఇక్కడ మార్వాడీస్ లేరన్నా, ప్రొద్దుటూరులో మార్వాడీసే లేరు. చూసుకో, మా ఊరు తప్ప వేరే ఊరు లేరు. అది మీకు తప్పు అనిపించవచ్చు, ఒప్పు అనిపించవచ్చు. స్థానిక మా ప్రాంతీయ తత్వం ప్రకారం నాకు ఒప్పు నాయకునిగా. అందుకే ఇక్కడ లేరే, ఒక్క వేరే వ్యాపారస్తులు నా ఊరోళ్ళే ఉన్నారు. దీనికి కారణం ఎవరు? రాచమల్లు. అంటే వ్యాపారస్తుల యొక్క ఆర్థిక భద్రతకు, వారి లాభాల కోసం, వారి స్వేచ్ఛ కోసం పనిచేసిన వాడు రాచమల్లు. ఒకసారి గుంటూరు నుంచి ఒక మంత్రి ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో గుడ్డలంగల్లో దసరా అప్పుడు వచ్చినారన్న. దసరా అప్పుడు బిజినెస్ బాగుంటుందని బయట నుంచి కోట్ల రూపాయల సరుకు తెచ్చి ఒక కళ్యాణ మండపాలు తీసుకొని ఆఫర్లు ఇచ్చి 10 రూపాయలు 100 రూపాయల చీర 50 రూపాయలని ఒకటికి 2 చీరలను పెట్టి కోట్ల రూపాయలు ఆ 10 రోజుల్లో వ్యాపారం చేసి దోచుకొని పోతారు. టీడీపీ హయాంలో అక్కడికి ఇక్కడ ప్రొద్దుటూరుకు వచ్చినారు. ఒక మంత్రికి సంబంధించిన అనునీయుడు. మా ఊరు వ్యాపారస్తులందరూ మొత్తుకుంటున్నారు. మనం సంవత్సరాల తరబడి బట్టలంగళ్ళు పెట్టుకున్నాం. రూముకు బాడిగలు ఇవ్వాలా, గుమసాలకు జీతాలు ఇవ్వాలా, కరెంటు బిల్లులు కట్టాలా, సరుకు తెచ్చుకోవాలా, అప్పులు ఇవ్వాలా, ఇచ్చినప్పుడు తీసుకోవాలా, సంవత్సరం అంతా కాయలు ఉండి ఆ పండగ పూట మనకి వ్యాపారం జరుగుతుందంటే వీళ్ళు గద్దొచ్చినట్టు వచ్చి కోడి పిల్లలు తనకపోయినట్టు తనకపోతారు, ఆఫర్లు పెడతారు, ఇట్లా చేస్తారు, మనకి ఎట్ట జరుగుతుందని చెప్పి బాధపడితే నేను అంగడి దగ్గరికి పోయి తెలుగుదేశం ప్రభుత్వంలో ధర్నా చేసిన. అంగడి దగ్గర కళ్యాణ మండపంలో కూర్చొని నువ్వు గంటల తరబడిలో నువ్వు సరుకు ఎత్తుకొని పోతావా, ధర్నా చేస్తాను అని చెప్పి ధర్నా చేసి ధర్నాకు వాడు వినకపోతే గన దాడికి కూడా సిద్ధమే అని చెప్పినాం. దాడికి కూడా అంటే ఎటువంటి దాడి? భౌతికమైన దాడి కాదు. మా హక్కులను కాపాడుకునే దానికోసం, మా వ్యాపారస్తులను కాపాడుకునే దానికోసం నీ వ్యాపారం జరగకుండా ఇక్కడే కొన్ని వేల మందితో బైఠాయిస్తా అని చెప్పి వేల మందితో బైఠాయించినాం. బైఠాయిచ్చి పోలీసు వాళ్ళు వచ్చి, ఎస్పీలు వచ్చి లాస్ట్ కొన్ని అక్కడి నుంచి పంపించేసినారు. మరి వ్యాపారస్తులకు అండగా నిలబడింది రాచమల్లన్న. ఇట్లాంటి ఎన్నో చెప్పగలుగుతా. 1, 2, 3, 4 కాదు. వ్యాపారస్తులకు రక్షణ వలయంగా ఉండేవాడు రాచమల్లు. ఈ దేశానికి హిమాలయ పర్వతాలు రక్షణ కూడా, ప్రొద్దుటూరు వ్యాపారస్తులకు రాచమల్లు రక్షణ కూడా అన్న. కాబట్టి వాళ్ళ నుంచి దోచుకునేది ఉండదు, వాళ్ళని సంరక్షించేదే ఉంటుంది. మీరు కాదేమో కానీ మీ చుట్టుపక్కల 1, 2, 3, 4 ఒక్కర్లేరన్న, ఒక్కర్లేరు. నువ్వు ఆ ప్రశ్న అడక్కదలికి చెప్తానా? ఒక్కరు లేరు. నా మనుషులలో ఎవరే కానీ రౌడీజం అనే మనుషులు లేరు. కారణం ఏంటంటే రౌడీ అనేవాడు నా ఇంటికి చేరలేడు. ఎందుకంటే మాకు సింక్ కాదు. మా మనస్తత్వానికి రౌడీకి సరం కాదు. నేను ఎప్పుడైనా వ్యతిరేకించేది, బలంగా వ్యతిరేకించేది ఏం తెలిసినా బలవంతుడు బలహీనని దోచుకోవడం, దౌర్జన్యం చేయడం. బూట్ కాల్తో దన్నం అని చెప్తా పోలీసు వాళ్ళకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే సరే దౌర్జన్యం చేస్తే బూట్ కాల్తో దన్నం ముందు. దౌర్జన్యం కాదు అన్న, ఖర్చులు ఉన్నాయి, పార్టీ ఖర్చులు, అవసరాలు, ఇట్లాంటి బ్యాచ్ ఉంటాయి. తప్పు. ఖర్చులుంటే నువ్వు సంపాదించుకొని పెట్టు, పెట్టేది లేకపోతే మానుకో. వాళ్ళని ఎందుకు అడుగుతావు నువ్వు? వాళ్ళు ఎందుకు ఇవ్వాలా నీకు? సో మీ పేరుతో ఎవరు ఎక్కడ ఎవరిని డబ్బులు అడగల, నామినేషనే వేను. దీనికి కూడా ఛాలెంజ్ నీకు. ₹1 ఎవరు అడిగినా నామినేషన్ నేను. నా మనుషులు, నా కుటుంబ సభ్యులు, నా దగ్గరగా ఉండే క్లోజ్ ఎవరైనా సరే. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నా. ఎక్కడ? ప్రొద్దుటూరు. బ్లాకా వైటా? ఏమంటారు దాన్ని? బ్లాక్ వైట్ అంటే నాకు పెద్దగా తెలియదు అన్న. ఎందుకంటే కన్నా దండిగా డబ్బు ఉండేవానికైతే బ్లాక్ వైట్ గురించి తెలుసు. అప్పులు ఉండేవానికి ఏం తెలుస్తుందన్న? ఒకటే తెలుసు, అప్పులే. ఎవరన్నా ₹1,00,000 సాయం చేయటం అంటేనే భూరి విరాళం. అవును. 10 లక్షలు చేస్తే ఇంకా బాగా చేసినట్టు. ఒక్క కుటుంబానికి 50 లక్షలు 60 లక్షలు సాయం కూడా చేసుకునే పోయేంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? నేను 2019 వరకు నేను ₹1 డబ్బు సంపాదించలేదన్న. 2019 వరకు మా అన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. అన్న సంపాదించిన డబ్బును నేను ఖర్చు చేసిన. అన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, బెంగళూరు, ప్రొద్దుటూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన సంపాదించిన డబ్బునే నేను ఖర్చు చేసిన. లాస్ట్కి నా భార్య పిల్లలను పోషించినది కూడా నేను కాదు, అన్నే పోషించినాడు. ఉమ్మడి సంసారం. ₹1 నా దగ్గర లేదు. పేదవాడినే నేను, పేదరికం నుంచి వచ్చిన వాడిని. 2019లో నేను కూడా వ్యాపారం చేయాలా, నా మనసులో ఉండే భావాల ప్రకారం ప్రజలకు డబ్బు నేను ఉపయోగపడాలంటే డబ్బు సంపాదించాలి కదా. అన్న సంపాదించిన డబ్బును ఏ విధంగా నేను ఖర్చు చేయగలుగుతా? స్వతంత్రత ఉండదు కదన్న, కష్టం వస్తుంది అని చెప్పి నేను కూడా రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొట్టమొదటి దిగినా. నేను కష్టపడి నా తల్లిదండ్రుల ద్వారా నాకు చెందినటువంటి డబ్బును, నా దగ్గర ఉండే డబ్బును ప్రోగు చేసుకొని నేను ఒక 60 ఎకరాల 70 ఎకరాల భూమిని ఊరికి దూరంగా పోయి తక్కువకు, అంటే 20 లక్షలు చేసే భూమిని 30 లక్షలు పెట్టి కొన్నా. అంటే ఒక 18 కోట్లు 15 కోట్లు పెట్టుబడి అయితే దానికి నేను కొన్నా.
అది నాకు ఎప్పుడో ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో విలువ పెరుగుతుందిలే అని చెప్పి నేను కొన్నా. అయితే నేను దైవబలం మెండుగా ఉండే మనిషిని, స్వార్థం తక్కువ ఉండే మనిషిని, ప్రజల కోసమే నేను చేస్తా కాబట్టి ఆ ఈశ్వరుని కూడా నా పైన అనుగ్రహం ఉంది కాబట్టి నేను కొనిన భూమి 30 లక్షలకు కొనిన భూమి 5-6 ఏళ్లకు నాకు కొంత పెరుగుతుంది అనుకుంటే సంవత్సరంలో అది 1,50,00,000 పోయింది. ఎందుకు ఏమైనా కొత్త ప్రాజెక్ట్ తెచ్చారా మీరు ఆ ఏరియాకి? ఏం లేదన్న, ఏమి లేదు. వెంచర్స్ అన్ని స్టార్ట్ అయినాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు అక్కడ కొన్నారు అంటే చుట్టుపక్కల అందరూ కొండ మొదలు పెట్టేస్తారు. అప్పటికే అది గుర్తించిన, అక్కడ డెవలప్ అవుతుందని అవుతుంది. గుర్తించిన నాలెడ్జే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బిజినెస్ పాయింట్. నీళ్లు, రోడ్డు కనెక్టివిటీ, వెంచర్లు అక్కడికి వస్తానాయి, ఇంకో 4 ఏళ్ల కల్లా పెరుగుతుంది అనుకున్నా, కానీ అది సంవత్సరానికి పెరిగింది. 1,50,00,000 అమ్మినా నేను 60 ఎకరాలను, 30 లక్షలు కొన్నా. అంటే దాదాపు 70 కోట్లు ఒక్క భూమిలో లాభం. ఎవరికి అట్లా రాదు. అది ఈ దైవేచ్ఛ, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే జరుగుతుంది. ఆ భూమితో మళ్ళీ ఇంక వేరే చోట భూమి కొన్నా. ఒక చోట పోయి 1 ఎకరా 16 కోట్లు అయితే కొన్నా. ఎకరా 16 కోట్లు కొన్నారు. అది ఇప్పుడు 40 కోట్లు అడుగుతున్నారు. ఇంకొక చోట ఎకరా 50 లక్షలతో కొన్నా. సంవత్సరానికి 1,70,00,000 పోయింది. అది మీతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగుండేట్టుంది. ఒక 5% అదృష్టవంతంతో ఎప్పుడైనా కలిసి ప్రయాణం చేసి మేలు జరుగుతుంది. నిజం నేను చెప్పేది. ఇట్లా సంపాదించిన డబ్బును యథేచ్ఛగా నేను పేద ప్రజల కోసం ఖర్చు చేస్తూ ఉన్నా. నా దగ్గర ఎప్పుడు నిల్వ డబ్బు పెట్టుకోకుండా భూములో కొనడం, భూముల విషయంలో పెట్టడం, ఆదాయం వచ్చిన దాన్ని మళ్ళీ ప్రజలకు పెట్టడం. అందులో నేను ప్రధానంగా కేర్ తీసుకునేది, మొట్టమొదటి నేను ప్రాధాన్యత ఇచ్చేది ఆకలి, రెండవది అన్నిటికంటే ప్రాధాన్యత ఇచ్చేది ప్రాణం. నా దృష్టికి ఎవడైనా చనిపోతాడని వస్తే 2 లక్షలే సరే, 4 లక్షలే సరే, 5 లక్షలే సరే, 10 ఏళ్ళు సరే, వాడిని హైదరాబాద్ పంపాల్సిందే, డాక్టర్తో మాట్లాడాల్సిందే, ఏదో తిప్పలు పడాల్సిందే, నీ దగ్గర ఎంత ఉందో తేనడమే. ఇప్పుడు ఒక కేసు ఉంది, మర్చిపోయాను, ఈరోజు ఉంది. ఈరోజు హార్ట్ ఒకటి మార్చాలని ఈరోజు పొద్దున వచ్చినాడు ఒక అబ్బాయి, ఎవరో వచ్చినాడు, హార్ట్ మార్చాలి, గుండె మార్చాలని వచ్చినాడు. దానికి ఒక 8 లక్షలు 9 లక్షలు అవుతుందన్నా. నా దగ్గర 2.5 లక్షలు ఉంది, నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడలేడు, నేను మరణించడమా బతకడం అంటే నీ చేతుల్లో ఉందని వచ్చినాడు. సాయంకాలం రా తమ్ముడు అని చెప్పిన. 2.5 లక్షలు ఉందన్నాడు. ఇంకా మిగతా 8 అన్నాడు. ఇంకా 2 ఎక్కువ అవుతుంది అంటే నా భాగానికి 6-7 పడుతుంది. ఇచ్చేదానికి సంసిద్ధమైన, ఈరోజు ఇచ్చి రేపు పంపిస్తాం. మరి ఎందుకు ఇస్తాను ఉన్నా? కానీ మీరు ఇస్తున్న ఈ డొనేషన్స్ అనుకోండి, మీరు సేవ, ప్రాణం కాపాడడం కోసం చేస్తారు. రాజమౌళి ఎక్కడో అక్రమంగా సంపాదిస్తున్నాడు, లేకపోతే ఈజీగా లెక్క ఇట్లా ఇచ్చేస్తారా, లక్షల లెక్కలు ఇచ్చేస్తారా? అది నిజమన్నా, అట్లా అనుకునేదానికి ఆస్కారం ఉంది. అది నాకు తెలియదు. నా అన్న కానీ నా దగ్గర వాళ్ళు కానీ నాకు అది చెప్పినారన్న సంవత్సరం కిందట. ఏమని? నీ హృదయం పెద్దదై, విశాలమైన హృదయం కలిగి, మానవతా విలువలతో హృదయంతో నువ్వు ఎంతోమంది సాయం చేస్తున్నావు, న్యాయంగా సంపాదించిన డబ్బును ఇస్తున్నావు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీ శక్తికి మించిన దానాన్ని చేస్తున్నావు. యాక్చువల్గా అయితే నీ శక్తి ఇంత లేదు, కానీ చేస్తున్నావు, అది నీ ధైర్యం. కానీ ప్రజలు రాజకీయ వర్గాల్లో ఉండాం కాబట్టి ప్రచారం వేరుగా జరుగుతుంది. అక్రమంగా సంపాదించింటేనే చేస్తుంటాడు, ఎంత డబ్బు సంపాదించినాడో అధికారంలోకి వచ్చినా కానీ అనుకుంటాడంటే అది నేను నమ్మలే వాళ్ళు చెప్పినప్పుడు. కానీ అది నిజం, అట్లా చేసినారు. నా మీద నమ్మగూడని వ్యక్తులను సైతం నమ్మించేంత విషప్రచారం చేసి నేను అక్రమంగా డబ్బు సంపాదించినాను అనే స్థితికి తీసుకుపోయినారు. అయితే ప్రజలు ఏమంటారంటే, ఎట్లా సంపాదించినాడోయ్యా, వేరే వాళ్ళు ఎవరు డబ్బు పెట్టారు, రాజమౌళి అయితే ఎవరికైనా సాయం చేస్తాడు, ప్రాణం అంటే ఇస్తాడు, ఆకలి అంటే ఇస్తాడు, పెళ్ళి అంటే, పేరంటం అంటే ఏదైనా కానీ అయిపోయి ఆడదంకి వచ్చినాడో మన సంబంధంలే, బీదోళ్ళు అంటే పడి తెచ్చాడు పెడతాడు. ఈ నా కొడుకులు పెట్టినారా? ఎవరు పెట్టలేదు. అది ఉందా పబ్లిక్లో? అది ఎక్కువ ఉంది. ఉందా? అది ఎక్కువ ఉంది. ఈ నా కొడుకులు ఎవరు పెట్టినారు? ఈ నా కొడుకులు సంపాదించుకోలే, మా దగ్గర లేదు, మీ దగ్గర లేదు, వీడు పెట్టలేదే, మరి అయిపోయి పెడతాడే. ఈ నా కొడుకులు పెట్టరు, పెట్టి నా కొడుకులు పెట్టేవాని మాడుతుంటారు. ఏం పర్వాలేదులే, అయిపోయి ఎట్టనే సంపాదించుకోలే, మాకు పెడతాడు అని అనుకుంటారు తప్ప నేను ఎట్ట సంపాదించినాననే విషయంలో మాత్రం కొంత నువ్వు చెప్పిన ప్రచారం అయితే జరుగుతుంది. నేను ప్రజలకు ఇప్పుడు కూడా చెప్తాను, పరమేశ్వరుని సాక్షిగా చెప్తాను, నేను ఏ అసాంఘిక కార్యకలాపాల ద్వారా ₹1 సంపాదించలేదు. రెండో మాట, వీళ్ళు చెప్పే విధంగా నా దగ్గర 100 కోట్ల ఆస్తి నా దగ్గర లేదన్న. ఎప్పుడు ఆ 100 కోట్ల ఆస్తి ఇది, ఎప్పుడు ఆ 100 కోట్ల ఆస్తి, ఆ భూములే, అదే ఆదాయం, అదే ఖర్చు చేస్తంట, అదే ఆదాయం, అదే ఖర్చు చేస్తంట, అదే ఉంటుంది. అంతకుమించి నా దగ్గర పెరిగేది లేదు, ఇంకా తరిగేది లేదు. అయితే దాన్ని జాగ్రత్తగా చేస్తాను, అది తరిగిపోకుండా చూసుకుంటాను. అది తరిగిపోతే నేను ప్రజలకు పెట్టలేను కాబట్టి వ్యాపారాన్ని చేసి సంపాదించి వాళ్ళకి పెడతాను. మరి ఎలక్షన్కి లెక్క గట్టిగా చూసుకోవాల్సి ఉంటుంది కదా సార్?
పెడతామన్నా, పెట్టాల్సిందే కదా. ఉమ్, పెట్టాల్సిందే. నేను పెట్టాల్సిందే, వరదరాడి పెట్టాల్సిందే, ఉమ్, చంద్రబాబు నాయుడు పెట్టాల్సిందే, ఇంకొకరు పెట్టాల్సిందే. ఉమ్, పెట్టని వాళ్ళు ఎవరుంటారు? ఉమ్, ఈయన డబ్బు గురించి మనం మాట్లాడాల్సి వస్తే కన్నా ఉమ్, ఇద్దరిని మాట్లాడు. ఇద్దరు అందరూ కాస్ట్ అయిపోయింది పాలిటిక్స్. తెలుగుదేశం పార్టీ పెట్టాల్సిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాల్సిందే. ఎవరి దారులు వాళ్ళకుంటాయి, ఉమ్. ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి, పెట్టాల్సిందే, రెడీ అయి ఉన్నారు దానికి కూడా. తప్పదు. ఇంత సర్వీస్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ స్టిల్ మళ్ళీ మనీ అవసరం కూడా ఉంది. ఉంది, తప్పనిసరిగా ఉంది. అది ఇంకా ఆ స్థితిలో నుంచి ప్రజలు పోయేదానికి ఇంకొక 60-70 ఏళ్ళు పడుతుంది. ప్రజలు పోవట్లేదా? మీరు రాజకీయ పార్టీలు దాన్ని అలవాటు లేదు, లేదు. భయంతో ఆయన పెడతారని మీరు పెడతారని ఆయన ఇది కారణం కాదు. ఇద్దరు వ్యక్తులు డబ్బు ఇవ్వలేదనుకున్నా, ఉమ్. ఇద్దరు వ్యక్తులు ఇవ్వలేదనుకో 25% పోలవుతుంది, పోలింగే జరగదు. 25% జరుగుతుంది, ఉమ్. అంతకంటే జరగదు. ఉమ్. ఒకటి, పరస్పరం ఒకరిపై ఒకరికి నమ్మకాలు తక్కువ ఉండడము, ఒకరి మీద ఒకరికి స్వార్థం ఉండడము, నేను గెలవాలనే స్వార్థంతో డబ్బులు పంచే ప్రయత్నం చేయడము, ఇది నాయకుల వైపు నుంచి, రాజకీయ పార్టీల వైపు నుంచి తప్పు. ప్రజల వైపు నుంచి కూడా మేము అడిగినామా, ఉమ్. వాళ్ళే ఇస్తున్నారు, ఉమ్. వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఇస్తున్నారు అనేది. ఉమ్. లేదంటే వాళ్ళేం న్యాయంగా సంపాదించినారా? ఉమ్. ఎమ్మెల్యేలు అయినాకనే కదా వాళ్ళు సంపాదించింది. ఇప్పుడే కదా ఎలక్షన్ అప్పుడే కదా ఇప్పుడే పెట్టారు. కదా ఇచ్చేది, మళ్ళీ ఇస్తారా? మా లెక్క మాకే ఇస్తున్నారు ఉమ్. అనేది ఉమ్. ఈ కారణాలు. ఏదేమైనా దాని లోతుకు పోయి మాట్లాడేంత శక్తి నాకు లేదు, ఉమ్. కానీ అది పోవాలనైతే కోరుకుంటున్నా. పోవాలని కోరుకుంటున్నారు. కోరుకుంటున్నాను. వరదరాజిరెడ్డి అంగీకరిస్తే, ఉమ్. ఇది వరదరాజు రెడ్డి అంగీకరిస్తారు. అంగీకరిస్తే, ఈ మీడియా ద్వారా అంగీకరిస్తే, ఉమ్. ఇట్లా ఓట్ల కోసం మనం దిగజారిపోయి డబ్బులు ఇచ్చి ఓటు వేయని అడిగేదానికంటే ఉమ్. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 13వ తారీఖు అయిపోయిన తర్వాత 14వ తారీఖు నీ దగ్గర ఉన్న డబ్బు, నా దగ్గర ఉన్న డబ్బు ఎంతైనా సరే ఉమ్. ప్రజలకు స్వచ్ఛందంగా పంచుదాం. ఉమ్. ఓటు కోసం కాదు, ప్రేమతో పంచుదాం. ఉమ్. సిద్ధం. ఉమ్. డబ్బు ఇవ్వకుండా వద్దు, డబ్బు ఇద్దాం ప్రజలకు. ఓట్ల కోసం వద్దు, నాయకునిగా పంచుదాం. లేదు, నువ్వు ఒక 30 కోట్లు 40 కోట్లు, నేను ఒక 40 కోట్లు డబ్బు తీసుకొచ్చి మన ఆస్తులు అమ్మి పెట్టి ఈ ఊరి అభివృద్ధి కోసం ఏదైనా ఒక ఫండ్ పెట్టి చేద్దామంటే చేద్దాం. ఇంకా అది అయ్యేది కాదు కదా, దానికి ఎవరు ముందుకు రారు కదా. నేనేం చేయాలన్నా? ఉమ్. ఉమ్. నేను నీలాంటి జర్నలిస్ట్ ఎవరైనా ముందుకు వస్తే ఉమ్. ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు నడపడానికి, నేను బలిపీఠం ఎక్కడానికి సంసిద్ధం. ఉమ్. డబ్బు ఖర్చు పెట్టడం ప్రమాణం చేయడానికి మీరు సిద్ధం. ఏ దానికైనా సరే బలిపీఠమే. ఆయన కూడా సిద్ధంగా ఉంటే నాకు నష్టం కొద్దిగా జరిగినా పర్వాలే, నాకు కొంత మోసం చేసినా పర్వాలే, సమాజంలో సంస్కరణ జరిగే దానికోసం ఎవడో ఒకడు పావుగా మారాల్సిందే అనుకుంటే, బలిపీఠం ఎక్కాల్సిందే అనుకుంటే రాచమల్లు బలిపీఠం ఎక్కేదానికి కూడా సంసిద్ధమే. అయితే డబ్బులు రాచమల్లు ఇచ్చేదానికి ప్రజలకు ఇవ్వకుండా ఎలక్షన్ చేసేదానికి ప్లాన్ వేసినాడని ప్రజలు అనుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. అయితే ఓటు కోసం కాదు, పోస్ట్ ఎలక్షన్స్ సరే 50 కోట్లు ఇద్దామంటే నా ఆస్తి మీ 50 కోట్లు ఇస్తా, బంగారం ఇస్తా. ఓకే, ఇప్పుడు ఏంటి మీరు జనాల దగ్గరికి వెళ్తున్నారు? ప్రజలకు చెప్దాం, ఇదిగో మీరు ఓటు డబ్బు కోసం వేయొద్దు, మంచి చెడులను చూసి మాత్రమే ఓటేయండి. రాజకీయ పార్టీలను చూడండి, అభ్యర్థులను చూడండి, అభివృద్ధిని ఆకాంక్షించండి, ఓటేయండి.